ఒరే గుండు అన్నా. నా ముందుండు. అరే అది చూడరా, ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళే దప్ప పండులు అలా తప్ప తప్ప తప్పలా ఆడిపోతుంటే అవునన్నా. మనం చూస్తూ ఎలా ఉండగలరా? అరే అంతా రెడీ చేసావా? రెడీ. మళ్ళీ మిస్ అవుతుంది కదా. ఈసారి మిస్ నువ్వు ఓ పని చేయి, మా బ్రదర్ ఊరు వెళ్తున్నాడు, అవునన్నా. నేను అడిగానని చెప్పి ఒక అమౌంట్ రెడీ చేయి. సరే అన్న అడుగుతావుగా? అడుగుతా. అడుగు, వచ్చాడు వచ్చాడు. బాబు బాబు నమస్తే. ఏంటి? మా అన్న మీ తోడేళ్ళు మిమ్మల్ని అమౌంట్ అడగమన్నారు. ఇదిగో ఇదేంటి బాబు అమౌంట్. అమౌంటా? అవునవును, ఇది అమౌంటేగా. రేయ్ కొట్టానంటే గుండె పగిలిపోద్దాం అనుకున్నావు. పెద్ద అమౌంట్ అడగరా. అన్నకి పెద్ద అమౌంట్ కావాలట బాబు. ఇస్తా. ఇదిగో ఎంత ఉంటుంది బ్రదరు? టికెట్. నీ టికెట్ నాకెందుకు ఇస్తున్నావు? మీ టికెట్. నా టికెట్ నేను ఊరికెళ్లే ముందు తీసుకుంటా. ఊరికి వెళ్ళడానికి ముందే ఇస్తున్నాను. ఏంటి? ఇందులో 20 మందికి టికెట్స్ ఉన్నాయి. నాకు 10 గంటలకి ఫ్లైట్, మీకు 8 గంటలకి ట్రైన్. 6 గంటలకు బయలుదేరితేనే టైం సరిపోతుంది. మీరు ఆ పని మీద ఉండండి. ఇదేంటే నిన్ను ఊరికి పంపిస్తానికి మేము వస్తే మమ్మల్ని పంపిస్తావేంటి? బావగారు. ఏంటమ్మా మీరక్కడ లేకపోతే ఆ ఊరిని పట్టించుకునే వాళ్ళెవరు? మరదల పిల్ల, బావగారితో పరాచకాలు ఆడడానికి ఇదే నా టైము. మా నాన్న మేము మా ఊళ్ళో ఉంటే ఫోన్ చేసి రండి బావా 10 రోజులు బొంబాయిలో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళొచ్చని ఇప్పుడు ప్లేట్ మీద ఇస్తావా? అది పోయిన వారం. నేనంటోంది ఈ వారం. మాట్లాడే ఉంటే నేను బాంబేలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు అవన్నీ పేలుతున్నాయి. పోలీసులు చూసుకుంటారా? నువ్వే బాంబు పేలుస్తున్నావు. అసలు మమ్మల్ని అందరిని రమ్మని ఎందుకు చెప్పావు? నేను 2 రోజులు హోటల్ రూమ్ వేసుకుని ఇక్కడే ఉంటాను. నువ్వు ఎందుకు ఉండాలనుకుంటున్నావు నాకు తెలియదా? మావయ్య, అత్తయ్య, వదిన, అక్క. వెళ్ళిపోతావయ్యా, వెళ్ళిపోతావు బాబు. సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చిన వాళ్ళకే సెండ్ ఆఫ్ ఇస్తున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా? మరిది గారు అని తయారైపోయావు. ఆయన ఊరు వెళ్తున్నారు. నువ్వు పదా పదా, నువ్వు కూడా రా. ఊరు వెళ్ళేటప్పుడు ఎదురు నవ్వుతున్నా దరిద్రుడు.